ఈ పాకిస్తాన్, ఇండియాకి సంబంధించిన వాటిలో మళ్ళీ టర్కీ ప్రమేయం గాని, ఇంకోటి గాని వాటితో కూడా ఈ బిజినెస్ టైస్ అవన్నీ కూడా కంప్లీట్‌గా విత్‌డ్రా చేసేసే ఆలోచనలో కూడా ఇండియా ఉంది. అండ్ ఇన్ దట్ డైరెక్షన్ సమ్ డెసిషన్స్ ఆల్సో హావ్ ఆల్రెడీ బీన్ టేకెన్. దాని యాహ్! మీద హౌ డు యూ కామెంట్ దట్ సార్? డెఫినిట్‌గా. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం అని మనం ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్‌లో తీసుకెళ్ళాం. ప్రతి ఉగ్రవాద చర్యకు. అంటే యెస్ సార్. ఇంతకు ముందు కాకుండా తర్వాత వచ్చిన చర్యలు 2001లో జరిగిన పార్లమెంట్ అటాక్ కావచ్చు. హ్మ్. తర్వాతొచ్చేసి ముంబైలో జరిగిన దాడులు కావచ్చు. హ్మ్. యెస్. 26/11 తర్వాతొచ్చేసి ఊరీలో జరిగిన సంఘటన కావచ్చు, పుల్వామాలో జరిగిన సంఘటన కావచ్చు. వీటన్నిటికి కూడా మనం సాక్ష్యాధారాలతో ఇందులో పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ, పాకిస్తాన్ ప్రభుత్వము, మనము ఉగ్రవాదులు వీరందరూ కూడా కలిసికట్టుగా ప్రవర్తిస్తున్నారని అనేక స్థాయిల్లో మనము సాక్ష్యాధారాలతో సహా ఇచ్చాం. కాబట్టి పాకిస్తాన్‌ని భారతదేశం ఒక ఉగ్రవాద దేశంగా చూస్తుంది. చాలా దేశాలు అలాగే చూస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్‌లో ఉన్న అనేక ఉగ్రవాద సంఘటనలు టెర్రరిస్ట్ లిస్ట్‌లో చేర్చి, అందులో అనేకమైన వాట్లను అంతర్జాతీయ ఉగ్రవాదులు గూడా అక్కడ ఉన్నారని జెప్పేసి అన్ని దేశాలు ఒప్పుకున్నాయి గూడా దాంట్లో. సో, ఇటువంటి దేశానికి భారతదేశం మీద ఇటువంటి చర్యలు తీసుకున్న వారికి ఏ దేశాలైతే సపోర్ట్ చేస్తాయో, వారి మీద మేము చర్యలు తీసుకుంటామని భారత ప్రధాని చెప్పారు. అవును. అందువల్ల ఇప్పుడు టర్కీ దేశం చూస్తే వారు గూడా సహాయం జేస్తామని చెప్పారు. కాబట్టి దానికి సందర్భంగా భారతదేశం నిర్ణయాలు తీసుకుంటుంది. అక్కడ ముఖ్యంగా టూరిజము, తర్వాతొచ్చేసి చాలా సినిమాలక్కడ తయారవుతాయి టర్కీకి. అక్కడ ఉన్న అవునండి. అవును. కాబట్టి మన సినిమా సంస్థలు గూడా నిర్ణయం తీసుకున్నాయి. ఇక ముందు మేము అక్కడికి వెళ్లి షూటింగులు చేయమని. అవును సార్. తర్వాత టూరిజం కూడా బ్యాన్ చేయమని చెప్పేసి అందరూ కోరుతున్నారు. దానివల్ల ఏంటంటే, ఆ దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం పడుతుంది. హ్మ్. వారది గమనించరు. కాబట్టి ఉగ్రవాద దేశాలతో మనం గనక స్నేహం చేస్తే మనకేమవుతుందని అక్కడే గమనిస్తారు. మళ్ళా అక్కడ ప్రజలు గూడా, వాళ్ళు గూడా తిరుగుబాటు చేస్తారు. యెస్ సార్. సో, ఆ విధంగా పాకిస్తాన్‌కు మద్దతిస్తున్న ఏ దేశాలు కూడా, వారికి భారతదేశం ఏ విధంగా సమాధానం ఇస్తుందన్నది మనం స్పష్టంగా చెప్పాం. ఎందుకంటే ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నది భారతదేశం యొక్క కోరిక. జీరో టాలరెన్స్ టు టెర్రరిజం అన్నది యెస్. మన సిద్ధాంతం. యెస్. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారితో భారతదేశ సంబంధాలు, తర్వాత భారత ప్రజల యొక్క స్పందన అన్నది కూడా వేరుగా ఉంటుందన్నది ఆ దేశాలు గమనించుకోవాలన్నది మనం చూడాలి. అదే దానికి దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూనే నిన్న భద్రతా మండలిలో జరిగిన ఆ 90 మినిట్స్ సెషన్‌లో కూడా పాకిస్తాన్ ఆల్‌మోస్ట్ ఇట్ బికేమ్ లోన్లీ. అక్కడెవరు లోన్లీ. పాకిస్తాన్‌ని సమర్థించలేదు. ఈ పీఓకే యాస్పెక్ట్స్ గాని, లేతే సింధు నదీ అవును. జలాలు గాని వాటికి సంబంధించి వాళ్ళకేం సపోర్ట్ ఏం రాలేదు కదా సార్. అవునండి. అందులో పాకిస్తాన్ ఏకాకిగా మారిపోయింది. ఏకాకిగా మారిపోయింది. అన్ని దేశాలు గూడా దీన్ని ఖండించాయి. పహల్గావ్ సంఘటన ఖండించాయి. ఆ తర్వాత భారత్‌కు మద్దతుగా గూడా ప్రకటించాయి. మీరు మీ చర్యలు తీసుకోండన్నది గూడా మేమంతా మీతో ఉంటామని చాలా దేశాలు గూడా మాట్లాడాయి. కానీ ఏంటంటే ముఖ్యంగా 2 అణ్వస్త్రాలు ఉన్న దేశాలు కాబట్టి వీటి మధ్య యుద్ధం జరిగితే అది ఎక్కడికి జారి తీస్తుందో అని చాలా దేశాలు భయపడ్డాయి. ఆ! అది గూడా ఒకటి చూడాలి. ఎందుకంటే ప్రపంచ చరిత్ర మీరు చూసుకుంటే 2 అణ్వస్త్రాలు కలిగిన దేశాలు ఈ విధమైన స్థాయికి రావడం అన్నది మొట్టమొదటిసారి. అవునండి. ఇంతకు ముందు జరిగిన యుద్ధాలన్నీ కూడా ఒక దేశం దగ్గర అణ్వస్త్రాలు, ఇంకో దేశం దగ్గర లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తీసుకున్నా రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. యుక్రెయిన్ దగ్గర లేవు. అవునండి. అసలు బేసిక్‌గా రష్యా, యుక్రెయిన్ యుద్ధం కూడా యుక్రెయిన్ నాటోలో చేరడం గురించి మొదలైంది. ఎందుకంటే వారికి రక్షణ కోసం నాటో సంస్థ ఏదైతే ఉందో వారి మద్దతు కోసం వారిని అది మెయిన్ రీజన్ యాక్చువల్‌గా యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరగడానికి. యుక్రెయిన్‌లో నాటో ప్రవేశించి రష్యాకు దగ్గరగా నాటో సైన్యాలను మోహరిస్తారన్న దాని గురించే మొదలైంది బేసిక్‌గా మీరు చూసుకుంటే. యెస్ సార్. సో, కానీ భారత, పాకిస్తాన్‌లో చూసుకుంటే ఈ రెండిటి దగ్గర కూడా అణ్వస్త్రాలున్నాయి. కాబట్టి అణ్వస్త్రాలు దగ్గర ఉన్న దేశాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి అంటే ముఖ్యంగా పాకిస్తాన్ గురించి వారు భయపడుతున్నారు. ఎందుకంటే ఇంకా అన్నిటికి తెగించి ఇంక మా దగ్గర ఏం లేదు, ఏమైతే పోయింది అన్న భావాలు ఉన్నవాడి దగ్గర అస్త్రాలు ఉండడం చాలా ప్రమాదకరం. ప్రమాదకరం. పిచ్చోడి దగ్గర పెద్ద ఆ! రాయి ఉన్నట్టు వాడు అదే అండి. ఎక్కడేస్తాడో, ఏం చేస్తాడో తెలీదు.
సో అటువంటి పరిస్థితులను చూసి ప్రపంచ దేశాలు కొన్ని మీరు డీఎస్కలేట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాయి. ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అమెరికా కావచ్చు, అనేక దేశాలు భారత పాకిస్తాన్ల మధ్య మీరు చర్చలు చేసుకోండి, దాన్ని బట్టి సమస్యను పరిష్కరించుకోండి. కాబట్టి ఈ విధంగా యుద్ధాన్ని ఎస్కలేట్ చేయొద్దని చాలా దేశాలు కోరుకున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అణ్వస్త్రాలు అన్నవి చాలా ముఖ్యం. కానీ భారతదేశం కూడా స్పష్టంగా తెచ్చింది, మీరు అణ్వస్త్రాలు ఉన్నాయని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయొద్దండి అని చెప్పి కూడా చెప్పారు. ఎస్ సార్. ప్రధానమంత్రి గారు స్పష్టంగా తన సందేశంలో చెప్పారు, డోంట్ బ్లాక్మెయిల్ అస్. మీ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేయడానికి మేము దాన్ని ఏమాత్రం దాని గురించి మేము పట్టించుకోము, ఒక వార్నింగ్ లాగా కూడా ఇచ్చారు ఆయన. అదే భద్రతా మండలిలో వాళ్ళకి సపోర్ట్ రాకపోవడానికి ఇదే ప్రధానమైన కారణం. ప్రధానమైన ఎప్పుడు కూడా 2 అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం ప్రపంచంలో ఏ దేశం కూడా కోరుకోదు. ఎందుకంటే అణ్వస్త్రాల ప్రభావం చాలా తీవ్రతరంగా ఉంటాయి. ఎప్పుడో 44లో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు మనం చూసాం, హిరోషిమా నాగసీమ వేసిన అణ్వస్త్రాల ప్రభావం ఇప్పటికీ ఆ దేశ ప్రజలు అనుభవిస్తున్నారు. సో అటువంటిది మిగతా దేశాల్లో అవ్వకూడదు అన్నది ఒకటి. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అన్నది కూడా ఉంది. అణ్వస్త్రాలు అన్నవి వేరే దేశాలకు వెళ్ళకూడదు. ఈవెన్ ఇరాన్ దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి, వాటిని ఉపసంహరించుకోవాలని అమెరికా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతూనే ఉంది, మనం చూసాం. సో ఆ విధమైన పరిస్థితులలో సో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ పాకిస్తాన్ మధ్య కూడా ఇవ్వడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.